హలో సార్, నేను రేడియో జాకీని. నువ్వా? నువ్వు జాకీవి కాదు, కాకివి, ఊరకాకివి. సారీ సార్, బిజీగా ఉన్నారా సార్? లేదు, నీకోసం ఎదురు చూస్తున్నాను. నా మూడంతా అప్సెట్ చేస్తాను. ఆఫీసులో ఉంటే సార్ నేను రేడియో జాకీని, ఇంట్లో ఉంటే సార్ నేను రేడియో జాకీని. నీ ఉద్యోగం పిక్కించి నా పేకల మీద తెచ్చుకున్నా. సారీ సార్, ఇంకోసారి చేస్తానులేండి. ఏంటి మళ్ళీ చేస్తావా? ఫోన్ పెట్టు, ఫోన్ పెట్టు. హలో. హాయ్ మజ్ను. హాయ్ లైలా, నువ్వు ఇంకా పోలేదా? పోదామని గోల్కొండ బయలుదేరా. ట్రాఫిక్ జామ్ అయింది. పబ్లిక్ గార్డెన్స్ కి షిఫ్ట్ చేశా. ఏంటి చద్దామని? అవును, నీళ్ళలో దూకి చేద్దామని. ఏంటి బెదిరిస్తే భయపడతావు అనుకుంటున్నావా? సత్యనారాయణ, నేను చచ్చాక పోలీసులు మీ ఇంటికి వస్తారు. ఇదిగో ఆ పని చేయకు. వచ్చేస్తాను, అక్కడే ఉండు. ఓ మై గాడ్, ఏమైంది? ఎవరో వాటేసుకున్నారే. అవునే. ఏంటి గొడవ? విడు. సారీ సార్. ఏంటో కొట్టడం? పబ్లిక్ పార్క్ లో వాటేసుకున్నాడు సార్. పబ్లిక్ పార్క్ లో వాటేసుకోవడాలు కాటేసుకోవడాలు కామన్. అదే కామన్. వెరీ గుడ్. నిన్న గోల్కొండలో కూడా వాటేసుకున్నాడు సార్. ఎక్కడ వాటేసుకోవాలో మీరు చూసుకోవాలి, పోలీసులు చెప్పకూడదమ్మా. చెప్తే వాళ్ళు కూడా వాటేసుకుంటారు. బాగా చెప్పారా? చెప్తే అర్థం చేసుకోరేంటి? ఇతనెవరో నాకు తెలీదు. అట్లీస్ట్ నా బాయ్ ఫ్రెండ్ కూడా కాదు. నేను తన బాయ్ ఫ్రెండ్ కాదు సార్, తను మాత్రం నా గర్ల్ ఫ్రెండ్ సార్. అబద్ధం సార్. ఈ అమ్మాయి కనపడితే చాలు వెనక నుండి వచ్చి వాటేసుకుంటాడు. అదేంటంటే సారీ చెప్తాడు. అవునా? అవును సార్. అవును, పార్క్ లో ఇంత మంది అమ్మాయిలుంటే ఈ అమ్మాయినే ఎందుకు వాటేసుకుంటున్నావు? రేప్ చేద్దామనే? రేపా? నేనా? నా ఫేస్ చూస్తే రేప్ చేసే వాళ్ళ కనబడుతున్నా సార్. అసలు నేను ఎవరో తెలుసా? నువ్వేంటో నీ సంగతి ఏంటో మాకన్నా మా ఎస్ఐ గారికి బాగా తెలుసు. పద జీపెక్కో. నేను ఎక్కను. మేమే చెప్పండి.